తెగులుకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎటువంటి హాని కలగకుండా నడిపించాడు. కాలిపోయే పరిస్థితిలో కనీసం వెంట్రుక కూడా కాలకుండా షద్రక్ మెషక్ అబేద్నెగోని నడిపించాడు దేవుడు. ప్రాణము ఉంటుందా లేదా అన్న సమయాలలో కూడా పౌలు గారిని, పౌలుతో ఉన్న వ్యక్తులని క్షేమముగా దరికి చేర్చిన దేవుడు. నీ జీవితంలో ఎన్నో మహోపకారాలు, ఎన్నో కీడులను దాటి తీసుకుని వచ్చిన దేవుడు ఈ పరిస్థితిలో నిన్ను కాపాడలేడా? ఈ పరిస్థితిలో నిన్ను గట్టెక్కించలేడా? ఈ పరిస్థితుల్లో నీకు సహాయం చేయలేడా? ఎలా మనం రెస్పాండ్ అవుతున్నాము అన్న దాన్ని బట్టి మన యొక్క సమాధానం అనేది ఆధారపడి ఉంటుందండి. సమస్య ఎదుర్కొంటున్నప్పుడు దేవుని దూషిస్తున్నావా? దేవుని నిందిస్తూ ఉన్నావా? సమస్య ఎదుర్కొంటున్నప్పుడు దేవా నాకు సహాయం చేయయ్యా అని మొరపెడుతూ ఉన్నావా? దేవా దీనిని ఎదుర్కొనే శక్తిని నాకు ఇవ్వయ్యా అని మొరపెడుతూ ఉన్నావా? సమస్య ఎదురైనప్పుడు ఒక్కసారి వెనుకకి